స్థానిక ఎన్నికలు చాలా జోరుగా గ్రామ పంచాయతీలో ఊపందుకున్న తరుణంలో మరి మా రేవంత్ అన్న రోజుకో ప్రోగ్రాం పెట్టుకుండు. ప్రజాపాలన ఫండ్గా అంటాను. మరి ఈ ప్రజాపాలన ఫండ్ కన్నా మందిని ముంచే ఫండ్ కన్నా ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి రాస్తారు కదా, ఒక్కొక్కరి కంపేర్ చేద్దాం. అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాడట మా రేవంత్ అన్న. ఇక నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులు 100 సార్లు అయినా కలుస్తాడట. ఇది అభివృద్ధిని సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాడట. ఏది రైతు బంధు ఇస్తుంటే బీజేపీ కూడా ఆపిండా? నువ్వు ఇచ్చిన 6 హామీలు అమలు చేస్తానంటే బీజేపీ కూడా అడ్డొచ్చి కాళ్ళ కట్టబెట్టిరా? నువ్వు చేస్తుంటే నిన్న వద్దని ఆపిర్రా? నువ్వు చేసేదాంట్లో మర్చిపోసిరా? చూపి మరి అట్లా. ఈ రాష్ట్రంలో 23 నెలలు 24 నెలలు ఇంకా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు. నువ్వు 2 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నదాన్ని బీజేపీ ఆపింది ఏందో ఒకసారి చూపి. అభివృద్ధి అంటాండు. 24 నెలల నీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని తెలంగాణ సమాజంతో అనిపిస్తావా? నువ్వు చేసే పనికి మాలిన ఫండ్గాలు ఉన్నాయి కదా, ఇవ్వడం వస్తా అన్నావు మీటింగ్లకు. నిన్ననే కదా నాకు మత్తలో చూసినాం. దేకలే కుక్కలు దేకలే నిన్నాడ, కుక్కలు దేకలే నీ సొంత మహబూబ్ నగర్ జిల్లా మీద. అది నీ ప్రజాపాలన పండుగకు ప్రజల్లో ఆదరణ. ఖాళీ కుర్చీలుగా అనిపించినాయి. నువ్వు వేసిన కుర్చీల దగ్గర జనం కూడా రాలే. ఇంకా బయట పక్కన పెట్టు, నువ్వు వేసిన కుర్చీల దగ్గర జనం కూడా రాలే. ఆఖరికి మా సీఆర్ అన్న కళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసుకున్న కాడికి వచ్చింది. ఈనాడు అభివృద్ధి చేస్తాడ బీజేపీ అడ్డం పెడతాడు, అడ్డం వస్తాడు, ఈయన బొంద పెడతాడ. నిన్ను వీకకుండా చూసుకో రాజకీయంగా. నిన్ను బొంద పెట్టే రోజులు దగ్గర పడి కాంగ్రెస్ పార్టీలో. ఇక రేపో మాపో నిన్ను వీక్తాడే చర్చ కూడా జరుగుతున్నాయి. ఆ డీకే శివకుమార్ ఆ సిద్ధరామయ్యది నడిచినట్టు నీది కూడా రేపో మాపో బచ్చన్న వెంకటరన్న పొంగులేటా ఇంకా ఏ లేచో మరి వస్తారట, తయారవుతారట నీ విషయంలో. మరి దాన్ని ఏమైనా ఆపగలిగితే ఆపు. అది దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇగో నిధుల కోసం ప్రధాని కలుస్తాడు ఎన్నిసార్లుగా. ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది. ఏం పోరాడిండు? 9th షెడ్యూల్లో చేర్పిద్దాం, బీసీ రిజర్వేషన్ ఇప్పిద్దాం అని చెప్పేసి పోరాడిండా నరేంద్ర మోడీతోని పోరాడి గల్లాబట్టి గుంజుకొచ్చిండా రిజర్వేషన్? ఇలా ఏ రిజర్వేషన్తో వస్తాడా ఎలక్షన్ తెలియదా జనాలకు? నీతి వాక్యాలు అట్నే ఉంటాయి పలుకులు. మరి మనకి పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ ఓటు చోరీ నుంచి దృష్టిని మరల్చేందుకు సోనియా రాహుల్పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న అన్న ఒక డైలాగ్ చెప్పింది. రాహుల్ గాంధీ సోనియా గాంధీ గురించి మాట్లాడుతుంది కదా, ఢిల్లీలో ఉన్నోనికి ఉచ్చబడాలంటాడు. సప్పట్లు కొడితే ఢిల్లీలో ఉన్నాడు అదరాలంటుంది. ఢిల్లీలో ఎవరు అదుగుతాడా? ఓన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదుగుతారా, బీజేపీలు అదుగుతారా? ఈయన సప్పట్లు కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదరాలంట. మరి అదిరేటోళ్ళ పైన అంటే అక్రమ కేసులు పెడతారట. నిన్ననే తిట్టిండు వాళ్ళని. నిన్ననే రాహుల్ గాంధీని సోనియా గాంధీ తిట్టిండు. ఇలా అన్న డైరెక్ట్ బుద్ధిమంతుడు అయిపోయింది, పెద్ద బుద్ధిమంతుడు. మరి ఇలా ఇప్పటికిప్పటికి ఏమైంది? ఇగో వీటికి వ్యతిరేకంగా మోదీ అమిత్ షాతో ఎంత దాకైనా కొట్లాడతాం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం ఓట్లను తొలగిస్తున్నారు. మరి నిన్న కాక మనకు అక్కడ జూబ్లీస్ ఎలక్షన్ వచ్చినాయి. ఆ జూబ్లీస్ ఎలక్షన్ లో మరి రేవంత్ అన్న గారు దొంగ ఓట్లు తొలగించారని యావత్ సమాజం అంటుంది. మరి ఏడ చూసినా బీజేపీ గెలవాలనుకుంటుంది, దొంగ ఓట్లు తొలగిస్తున్నప్పుడు అంటారు కదా, దొంగ ఓట్లు కలుపుతుందో తొలగిస్తుందో వాళ్ళు ఏదైనా అనుకోని. జూబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎందుకు బీజేపీ గెలవలే? ఓటు చోరీ జరిగితే బీజేపీ వాళ్ళు ఓటు చోర్లే అనుకుందాం, మీ సగమైన వాళ్ళు అనుకుందాం. మరి జూబ్లీస్ లో కూడా మీరే గెలవాలి కదా. ఇంకోటి తెలంగాణలో 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మరి ఎందుకు అదే 65 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వచ్చి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు కాలే? దీని సమాధానాలు ఉండవు. ఇవి ఓటు చోరీ బీహార్లో 4 ఇచ్చిరు సీట్లు, 4 5 ఓటు చోరికి 4 ఇచ్చిరు. అయినా సిగ్గులు అజ్జరాలే. వీళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే 399 వచ్చినట్టే ఫీల్ అవుతారు, 99 వచ్చినట్టే ఫీల్ అవుతలేరు. ఇక మేమే రేపు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబోతున్నాను ఒక ఆయన మురుతాను. అందుకే ఇలా మురిపోయి చూసి నరేంద్ర మోదీ గారు నీకు సలహాలు ఇస్తారు రావయా, ట్యూషన్ చెప్తా అంటున్నాను. రాజకీయంలో పాఠాలు చెప్తారు రావయా, నీ ముఖం పాడుగా నువ్వు ప్రధానమంత్రి రాదు నీకు లేనట్టుంది, నేనన్న తరగతులు చెప్తారా అని పిలిచింది మరి అటనన్న. అట కూడా ఓడు. బీజేపీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చాలు ఇంకా ఎన్నికల్లో. ఎందుకంటే వీళ్ళ ప్రచారం ఎక్కువైపోయి బీజేపీకి వెళ్తాను.
వాస్తవానికి ఓటు చోరీ అంటే ఇంకో 2 ఓట్లు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకు. ఇంకో మహారాష్ట్రలో 1 కోటి, బీహార్లో 68 లక్షల ఓట్లు గల్లంతేనని ఆరోపణ చేశాడు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై రచ్చబండలపై చర్చ పెట్టాలని డిసిసి చీఫ్లకు సూచన చేసింది. రచ్చబండలపై చర్చ కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఇస్తున్న 6 గ్యారెంటీలు 700 రోజులు దాటినా ఇంకా రాలేదని మరి గ్రామ పంచాయతీలో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రచ్చబండల కాడ కచ్చీర్ల కాడ కూర్చొని ఆడ చర్చ పెడదాం డిసిసి ప్రెసిడెంట్ అందరం. నేను కూడా వస్తా చర్చకు రమ్మంటున్నా, నాకేం బేజాలు లేవు. చర్చ పెట్టి బరాబర్గా మాట్లాడిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇంకా డిసిసి చీఫ్లు పనితీరు నిరూపించుకోకపోతే పక్కన పెడతామని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి చెప్పింది. వారం 10 రోజుల్లో నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు డిసిసిలను పక్కన పెట్టబోయేది పున్నా కైలాస్ నేతనా? అంటే మీ వెంకటన్న కోసం మీరు అడ్డం నిలువు అంటారు కదా. సో కోమరెడ్డి వెంకరెడ్డి భయపడి ఆయన చక్కగా పనిచేస్తాడని చెప్పేసి ఓ బడగాసి మీదేసి ఆయన పక్కన జరుపుతారా? నాకైతే డౌట్స్ ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఇంకా తెలంగాణ రైజింగ్ సమిట్కు రండి, ప్రధాని మోదీ రాహుల్కు ఆహ్వానించిన రేవంత్ కేంద్ర మంత్రులకు ఇన్విటేషన్ ఇచ్చిండు. అన్ని రాష్ట్రాల సీఎం హాజరయ్యేలా ప్రణాళికలు చేసిండు. ఒక్కో రాష్ట్రానికి వెళ్ళి ఆహ్వానించిన మంత్రులట మరి ఆహ్వానిస్తారట. ఈయన బొమ్మ వేసారు. ఈయన జరిగిన ముచ్చట ఒకటి ఏందా ఒక్క నిమిషం. మన ఏబి అన్నోడు రాస్తాడు అన్న ముచ్చట, అన్న అసలు ముచ్చట్లు ఈడొస్తాయి. ఇంకో ఇది మనకు కావాలి నుంచి ఇంతసేపు మనం ఏం చదివినాం. అలా ఎక్కడైనా సరే సేమ్ మీటింగ్ అయ్యో, మళ్ళీ వేరే మీటింగ్ ఏం కాదు, సేమ్ మీటింగు సేమ్ కథ. కానీ ఆడ 2 అక్షరాలు కలిపిరు కదా, అలా 2 మైనస్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 2 ప్లస్ అవుతాయి. అంత ఒకటే వార్త చూసుకోరు. ఇక హార్మ్ఫుల్కు ఆశపడొద్దట, హాఫ్కు ఫుల్కు ఆశపడొద్దట. మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకుంటేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. పుల్లుబాడులకు ఆపుకు ఆశపడొద్దు కానీ మనం 75,000 కోట్లు వాళ్ళ ఉత్సాహానికి సంపాదించాలి. రైతులు తాగుబోతులను అవమానించాలి, రైతుల ఉత్సాహానికి గవర్నమెంట్ నడపాలి. ఇప్పుడు హాఫ్ ఫుల్ అని తాగుబోతులను అవమానించాలి, వాళ్ళ తాగుబోతుల పేరుతోనే సర్కారు నడవాలి. ఈయన అసలు తాగడు, పెద్దపత్తి ఆయన తాగడు కాబట్టి ఆయన నీతి వాక్యాలు చెప్తున్నట. నేను తాగనంటాడు ఆయన. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సాగునీటి విధానాలతో రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం ఉందట. విద్యకు సాగునీటికి. ఇది ఇక దయ్యాలు కాదు, దాన్ని నాయనమ్మలు వచ్చి వేదాలు వలిస్తట్టు ఉంది. పురుల భూమి పెడుతుంటే మనకు గొప్ప పేరు వచ్చిందంట. కాళేశ్వరం బాబులు పెట్టి ఊళ్ళో కొడితే గొప్ప పేరు వచ్చిందంట. ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైన లెక్క. ఇక దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అట, నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపనట, బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులట. అందుకే రేవంత్ అన్న రోజుకో ప్రాజెక్టు కడతాను. ఇప్పుడు ఓ రోజు కూలేశ్వరం, ఓ రోజు డేలేశ్వరం, ఓ రోజు మరి ఇంకేశ్వరం. కేసీఆర్ ఇంట్లో మాత్రం కనకవర్షం మురిసింది రేవంత్ రెడ్డి అంటాడు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభం. నేడు హుస్నాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 262.68 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఈ 262 కోట్ల రూపాయలు ఎడబెడుతున్నారు అంటే హుస్నాబాద్ లో పెడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు కనిపిస్తలేవు. ఈ శంకుస్థాపనల పేరుతో ఇప్పుడు రేపు వాళ్ళకు ఓట్లు కావాలి, అభివృద్ధి జరగాలి, అభివృద్ధి పేరుతో ఓట్లు వేసుకోవాలి. అంటే ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు శంకుస్థాపనలు అయితేనే ఉంటాయి, జూబ్లీసులు అయినట్టుగా. మరి ఎన్నికల సంఘానికి ఇది కనిపించలేదు. ఓటు చోరీ రేవంత్ రెడ్డి చేసేది కనిపిస్తలేదు, కనపడదు కూడా వాస్తవానికి. రేవంత్ రెడ్డి ఇట్లా చేసినప్పుడు అక్కడ ఎన్నికల్లో కోటి ఉండదు, శంకుస్థాపనలో ఇంకోటి చేస్తే. అదే బీఆర్ఎస్ వాడు ప్రచారం చేయదు, బీజేపీ వాడు ప్రచారం చేయదు, వాళ్ళకి ఎన్నికల కోడి ఉంటుంది. ఆయన దండాలు. ఇంకా కొట్టాలనంత కోపం ఉండేది సీఎం కాకముందు చాలా మందిపై, అలా అనిపించేది. ఆహా అంటే మన రౌడీలమే కదని గుడుంబా సెంటర్ సోపోతే ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృధా అని అర్థమైంది. అన్ని మర్చిపోయి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నా. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించింది ఇంతే. ఇది మనకు చిన్న ముచ్చట. ఇది ఆయన రాసింది, ఇది ఏదైనా రాసిండు.
యో కొత్త పాలసీతో 870 కోట్ల కిక్కు, ఎక్సైజ్ శాఖ ఓపెనింగ్ సేల్స్ అదుర్సు, రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు, నవంబర్ 30న 350 కోట్ల విక్రయాలు, ఆల్ టైమ్ రికార్డ్ అందింది. మీకు ఏమర్థమైంది ఈ విషయం బట్టి? ఈడ ఏం చెప్పిండు? ఫుల్కు ఆశకు ఆఫ్కు ఆశపడద్దు అంటాడు. ఈడేం రాస్తాడు? తాగుబోతులకి వెళ్ళి ఫుల్ ఆఫ్లు అమ్ముకొని తిని ఫుల్ సంపాదించిన రాసిండు. మరి దీన్ని ఇక మీరు డిసైడ్ చేయాలి, ఇది ఈ కథ ఏందనేది. రేవంత్ రెడ్డికి సిగ్గులచ్చలేదా ఈ రాత రాష్ట్రానికి? ఆయనే ఇప్పుడు తాగుబోతులను చేస్తాడు, మళ్ళీ ఆయనే ఆల్ టైమ్ రికార్డు వచ్చినాం, మేము ఫుల్గా అమ్మినాం అంటాడు. ఇప్పుడు ఇది అభివృద్ధి, దీని పేరు అభివృద్ధి, దీని పేరు డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్కి మీరు ఓటేరు, దయచేసి ఓటేసి మనను ప్రధానమంత్రి చేయి అంతే. ఇవాళ అన్న ఎన్నికల ప్రచారం ఏంటంటే శంకుస్థాపనలు చేసిండు, రేపు కూడా శంకుస్థాపనలు చేస్తాడు హుస్నాబాద్లో. అయినా ఎన్నికల సంఘాన్ని గడపదు. కానీ దేశంలో జరిగే ఓటు చోరీ పైన రేవంత్ అన్న సిలికప్పాలు కులు వలుస్తాడు, మామూలుగా కాదు.